అసలు పల్లా డైనాసిటీ చూస్తే మనకు ఫస్ట్ రావాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళ ఫౌండర్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, దీన్ని మెయిన్గా ఒక రిలీజియన్ ఏంటి, వీళ్ళొక తర్వాత వీళ్ళ ఈ ఎంపైర్ ఎలాగ ఎక్స్పాండ్ అయింది, ఎవరు బాగా స్ట్రెంథన్ చేశారు, ఎవరు మెయిన్ రూలరు, అసలు వీళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి ఈ యొక్క బుద్ధిజంకి, అంతేకాకుండా ఎవరెవరు ఎలా ఏమేమి కంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు, అంతేకాకుండా ఈ పలా డైనాసిటీలో వాళ్ళ లిటరేచర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అసలు తర్వాత ఈ పలా డైనాసిటీ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ యొక్క 700 ఎన్ని ఇయర్స్ వీళ్ళు ఒక 700 ఇయర్స్ వీళ్ళు పాలించారు కాబట్టి చాలా జరుగుతాయి. సో ఏంటి అసలు వీళ్ళ మెయిన్గా జరిగిన ఏంటి, కాయిన్ సిస్టమ్ ఎలా ఉండేది, తర్వాత అసలు వీళ్ళు ఎలా డిక్లైన్ అయిపోయింది, ఇంత పెద్ద డైనాసిటీ వాళ్ళ బుద్ధిస్ట్కి ఒక మెయిన్గా ఉండే ఒక డైనాసిటీ ఇది పలా డైనాసిటీ, అది ఎలా డిక్లైన్ అయిపోయింది, అసలు ఎలా వచ్చారు వీళ్ళది ఫస్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ పలా డైనాసిటీ అని చూసుకుంటే గోపాల అనేవాడు ఒక పలా డైనాసిటీకి ఫౌండర్ అనమాట. ఈ యొక్క పలా డైనాసిటీకి గోపాల అనే ఫౌండర్. ఇతను ఎలా వచ్చాడు అసలు, లాటర్ గుప్తాస్ మగధ ప్రాంతాన్ని గుప్తాస్ ఉండేవారు. ఎప్పుడైతే ఈ గుప్తాలు డిక్లైన్ అయిపోయారో, కుమారగుప్తా తర్వాత ఎలా డిక్లైన్ అయిపోయిందో, కుమారగుప్తా తర్వాత వచ్చే గుప్తాస్ని లాటర్ గుప్తాస్ అంటారు. ఆ లాటర్ గుప్తాస్ వాళ్ళు ఎలా డిక్లైన్ ఇతను డిస్ప్లేస్ చేస్తారనమాట. అంటే అతను బాగా గట్టిగా పోరాడి వాళ్ళని తోస్తాడు. తర్వాత ఖడ్గా డైనాసిటీ ఆఫ్ బెంగాల్, ఈస్టర్న్ బెంగాల్ అనమాట. ఈ ఈస్టర్న్ బెంగాల్లో అదే టైంలో ఖడ్గా డైనాసిటీ ఉండేది, వాళ్ళని తోసి ఇతను ఇక్కడ డైనాసిటీ అనేది ఫౌండింగ్ చేశాడు అనమాట. ఇతను ఏంటంటే మెయిన్గా ఈ యొక్క డైనాసిటీ అనేది బుద్ధిజంని బాగా ఫాలో అవుతుంది. అందుకే ఇతను ఓదంతపూరి మొనాస్ట్రీ అనేది కట్టాడు అనమాట. ఓదంతపూరి అనేది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకుంటే కనుక ఓదంతపూరి అనేది ఎక్కడుందంటే బీహార్లో ఉందన్నమాట. ఆ మొనాస్ట్రీని కట్టారు ఓదంతపూరి అనమాట. ఈ ఓదంతపూరి మొనాస్ట్రీ అనేది ఇంకో పేరు ఏంటంటే ఉద్దంతపూర అంటారనమాట. ప్రామినెంట్ బుద్ధిస్ట్ మహావిహార మొనాస్ట్రీ ఇన్ బీహార్ అనమాట, ఇండియాలో ఉంది. ఇది సెకండ్ ఓల్డెస్ట్ ఆఫ్టర్ నలంద అనమాట. నలంద తర్వాత చాలా ఓల్డెస్ట్ అనమాట. కన్సిడర్ ద సెకండ్ ఓల్డెస్ట్ ఆఫ్టర్ నలంద ఎస్టాబ్లిష్డ్ నలంద అనమాట. ఎస్టాబ్లిష్డ్ బై పలా రూలర్ గోపాల అనేది ఇది పెట్టాడమ్మా. ఇదేంటి ఓదంతపూర అనేది ఇదనమాట. అలా మొనాస్ట్రీ అంటే ఏంటి అనేది జనరల్గా నీకు డౌట్ వస్తుంది ఎవరికైనా. మొనాస్ట్రీ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ అనమాట, వేర్ మాంగ్స్ అందులో ఉంటారనమాట. ఏంటంటే వాళ్ళ రిలీజియన్ని మొత్తాన్ని దాంట్లో అంటే ప్రేయర్స్ ఇవన్నీ జరుపుకునేది అక్కడే అనమాట. అదే మొనాస్ట్రీ అంటారు. ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే కనుక షాలిన్ మొనాస్ట్రీ అంటారు. ఇట్లా మొనాస్ట్రీ రెసిడెన్స్ అనమాట. వర్షిప్, స్పిరిచువల్ ప్రాక్టీస్, రిలీజియన్స్, ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో మనకి ఇప్పుడు మన ఇండియాలో ఏమేమి మొనాస్ట్రీస్ ఉన్నాయని చూస్తే కనుక ఓదంతపూరి మొనాస్ట్రీ ఒకటి అనమాట, తవాంగ్ మొనాస్ట్రీ ఒకటి, ఓదంతపూరి మొనాస్ట్రీ ఒకటి, ఇలాగా అనమాట. ఇప్పుడు ఇంకో రకంగా చూస్తే అసలు ఓల్డెస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ ఇండియా అని చూస్తే కనుక ఓల్డెస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ ఇండియా అని చూస్తే కనుక ఫస్ట్ వచ్చేది ఏంటంటే
తవాంగ్ మొనాస్ట్రీ అనమాట, హిమాచల్ ప్రదేశ్లో ఉంది అది. తర్వాత హెమిస్ మొనాస్ట్రీ అంటారు, ఆల్చి మొనాస్ట్రీ, తిక్రే మొనాస్ట్రీ, రుమ్తెక్ మొనాస్ట్రీ, కీ మొనాస్ట్రీ హిమాచల్ ప్రదేశ్. ఇదనమాట. ఇలాంటి తవాంగ్ మొనాస్ట్రీ అనేది మనం ఎక్కువ చూస్తాం అనమాట. అది ఇదనమాట. అందులో ఇప్పుడు మనం గోపాల అనేది ఫౌండర్ ఆఫ్ పలా డైనాసిటీ. ఇతను ఒక బుద్ధిస్ట్ రిలీజియన్ ఫాలో అయ్యాడు. ఇతను గుప్తాస్లో లేటర్ గుప్తాస్ని తోసేశాడు. తర్వాత వచ్చి ఖడ్గ డైనాసిటీ ఈస్టర్న్ బెంగాల్ తోసేసాడు అనమాట. ఇదనమాట. ఈ యొక్క ఓదన్ మొనాస్ట్రీ ఏంటంటే సెకండ్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఆఫ్టర్ నలంద యూనివర్సిటీ అనమాట. నలంద యూనివర్సిటీ అనేది కుమార్ గుప్తా కట్టించాడు. అది అసలు ఫస్ట్ ఓల్డెస్ట్ అనమాట. తర్వాత వచ్చి సెకండ్ ఓల్డెస్ట్ వచ్చి ఓదంత్ మొనాస్ట్రీ అనమాట. ఇదే ఓదంత్ మొనాస్ట్రీ అనేది ఓదంత్పురం బీహార్లో ఉంది. నలంద యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది? ఇది బీహార్లోనే ఉంది. నాకు తెలిసినంత వరకు బీహార్లో ఉంది. ఒకసారి చెక్ చేస్తాను ఉండండి. బీహార్లోనే ఉందన్నమాట. ఇదనమాట. అకాడమిక్ ఇంపార్టెన్స్ చూసుకుంటే కనుక మేజర్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ అనమాట. అసలు బుద్ధిస్ట్ లెర్నింగ్ కానీ స్కాలర్షిప్ ఈ అంతా చదవడానికి ఈ యొక్క మొనాస్ట్రీ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ ఏంటంటే టిబెట్, చైనా వీళ్ళందరూ వచ్చేవారు అనమాట ఈ యొక్క చదవడానికి. ఏంటి స్ప్రెడ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం ఇదంతా. మెయిన్గా ఇది ఇన్వేడెడ్ అండ్ డిస్ట్రాయిడ్ బై ద బక్తియార్ ఖిల్జీ అనే అతను దీన్ని చేశాడు అనమాట. సిమిలర్ టు నలంద లాగే జరిగిందనమాట. ఈ యొక్క ఓదన్పురి మొనాస్ట్రీ అనేది డిస్ట్రాయిడ్ అవడానికి. బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ మొనాస్ట్రీ వర్ లాస్ట్, చాలా వరకు లాస్ట్ అయిపోయింది. ఓదంతపుర ఇన్ఫ్లుయెన్స్ టిబెటన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అనమాట. ఈ యొక్క ఓదంతపుర అనేది టిబెటన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్స్కి బాగా ఇదనమాట. ఇట్ వాజ్ ఇక్కడ 5 గ్రేట్ మహావీరాస్ అనమాట పీరియడ్. ఒకటి నలంద, విక్రమ్శిల, సోమపుర, జగద్దాల, ఇదనమాట 5 గ్రేట్ మహావిహారాస్ అనమాట. ఏంటయ్యి? ఒకటి నలంద మహావీర ఒకటి, విక్రమ్శీల మహావీర ఒకటి, ఓదంతపుర మహావీర ఒకటి, సోమపుర మహావీర ఒకటి, జగద్దాల మహావీర అనమాట. ఈ యొక్క జగద్దాల మహావీర, సోమపుర మహావీర అనేది బంగ్లాదేశ్లో ఉంది. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. వాళ్ళకి వెళ్ళిపోయి ఓదంతపుర అనేది మన దగ్గర ఉంది. ఇది సెకండ్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. విక్రమ్శిల మహావీర విహార అనమాట. వజ్రాయన అనమాట, తాంత్రిక్ బుద్ధిజం. ఇది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ వచ్చి ఇది అనమాట నలంద విహార అనమాట, కుమార్ గుప్తా. ఇది ఏంటి స్కాలర్స్ లైక్ జుంజువాన్ అండ్ ఈజింగ్ స్టడీడ్ హియర్ అనమాట. బక్తియార్ ఖిల్జీ డిస్ట్రాయిడ్ చేశాడు. డిస్ట్రాయిడ్ బై ముస్లిం ఇన్వేడర్స్ అనమాట. ఇలాగా జరిగిందనమాట ఓదంత ఇది. తర్వాత ఇంపార్టెంట్ రూలర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ధర్మపాల అనమాట. ధర్మపాల అంటే ఫౌండెడ్ విక్రమ్శిల యూనివర్సిటీ అనమాట. విక్రమ్శిల యూనివర్సిటీ దీపంకర్ అతి అసోసియేటెడ్ విత్ ఇట్ అనమాట. దీపంకర, ఈ దీపంకర అనే అతను ఎవరు అసలు? ఇదనమాట చూసాం కదా. తర్వాత ధర్మపాల్ అనమాట ఎక్స్పాండెడ్ ద ఎంపైర్. ఇతను ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయగలిగాడు. ఫౌండెడ్ విక్రమ్శిల యూనివర్సిటీ బీహార్లో. దీపంకర్ అతీసా అనేది బుద్ధిస్ట్ స్కాలర్ అనమాట. అతను ఇతని దగ్గర ఉండేవాడు అనమాట. రినోటెడ్ నలంద యూనివర్సిటీ. ఈ నలంద యూనివర్సిటీని రెనోవేట్ చేశాడు అనమాట ఇతను. నలంద యూనివర్సిటీ కుమార్ గుప్తా కట్టించాడు. అది ఇతను రెనోవేట్ చేశాడు అనమాట. ప్యాటర్నైజ్డ్ సంతర్క్షిత అనమాట. సంతర్క్షిత అనే అతను ఏంటి స్కాలర్ అనమాట. అతను కూడా అంతకుముందు దీపంకర చూసావు, అతీసా అంటారు అతన్ని. సంతర్క్షిత కూడా ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అనమాట. దీపంకర కూడా స్కాలర్ అనమాట. ఇది స్కూల్ వచ్చి యోగకర స్వాతంత్రిక
మధ్యమక ఇదనమాట స్కూల్ యోగకర స్వాతంత్రిక మధ్యమక అనమాట. ఇంటిగ్రేటింగ్ 3 అనమాట. యోగకర ట్రెడిషన్ అసంగ అనమాట. తర్వాత మధ్యమక ట్రెడిషన్ నాగార్జున అనమాట. తర్వాత లాజికల్ థాట్ వచ్చి ధర్మకీర్తి అనమాట. యోగకర ట్రెడిషన్ నాగార్జున అనమాట. మధ్యమక ట్రెడిషన్ అనమాట. యోగకర ట్రెడిషను, మధ్యమక ట్రెడిషను, లాజికల్ థాట్ వచ్చి ధర్మకీర్తి అనమాట. అసంగా వచ్చి యోగకర ట్రెడిషన్ అనమాట. స్కూల్స్ 3 స్కూల్స్ యోగకర స్వాతంత్రిక మధ్యమక అనమాట. ఇంటిగ్రేటింగ్ యోగకర ట్రెడిషన్ అనమాట అసంగా. మధ్యమక ట్రెడిషన్ వచ్చి నాగార్జున, లాజికల్ థాట్ వచ్చి ధర్మకీర్తి. ఈ మూడింటిని అసలు ధర్మపాల ఏంటంటే ఇతను కూడా ఒక యూనివర్సిటీని కట్టాడు, విక్రమశాల యూనివర్సిటీ. ఇతని ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయగలిగాడు. అంతేకాక రెనోవేట్ చేశాడు. ఏదైతే డిస్ట్రాయ్ అయిపోయిందో నలంద యూనివర్సిటీని దాన్ని రెనోవేట్ చేశాడు అనమాట. అంతేకాకుండా ఇతను ఫౌండెడ్ సోమపుర మహావిహార అనమాట. సోమపుర మహావిహార ఉంది కదా, దాన్ని కనుగొన్నాడు అనమాట. ఇది మహావిహారాన్ని కట్టాడు అనమాట. ఇంతేకాకుండా రెనోవేటెడ్ నలంద యూనివర్సిటీ. ఇతను ఇద్దరిని ఒక స్కాలర్ని ఒక ఫిలాసఫర్ని ఇదనమాట ప్యాటర్నైజ్ చేశాడు. వాళ్ళ దాంట్లో ఉన్నాడు అనమాట. అది ఒక స్కాలర్ అనమాట. అంటే దేని గురించి ఏదైతే రీసెర్చ్ కానీ ఇలాంటి వాటి గురించి అనలైజ్ కానీ చేసేది స్కాలర్స్ అంటారు. ఫిలాసఫర్ అంటే ప్రతి దాన్ని ఫండమెంటల్గా క్వశ్చన్ చేసి అసలు ఏంటిది, దీని రియాలిటీ ఏంటి, నాలెడ్జ్ ఇదంతా చెప్పేది ఫిలాసఫర్ అనమాట. ఇందులో దీపంకర అతీశ అనే అతను బుద్ధి స్కాలర్ ఉన్నాడు. అంతేకాకుండా సంతర్క్షిత అనే ఒక బుద్ధి ఫిలాసఫర్ ఉన్నాడు. ఇక్కడ 3 స్కూల్స్ని ఇంటిగ్రేట్ చేశారనమాట. ఒకటేమో యోగకర ట్రెడిషన్ సంబంధించి అసంగ, మధ్యమక ట్రెడిషన్ సంబంధించి నాగార్జున, లాజికల్ థాట్ సంబంధించి ధర్మకీర్తి అనమాట. ఈ 3 ఇంటిగ్రేట్ చేశారు. దాన్ని యోగకర మధ్యమక స్వాతంత్రిక ఇంటిగ్రేటింగ్ అంటారు. తర్వాత వచ్చింది దేవపాల. ఇక్కడ నువ్వు చూసావు కదా, ఒకటి మహావిహార సోంపుర మహావిహార, ఇంకోటి విక్రమశీల యూనివర్సిటీ. ఇద్దరు ఇల్లు ఇతను ఎక్స్పాండ్ చేయగలిగాడు. 3 ఇట్లని చేశారనమాట. నాగార్జున సంబంధించి, ధర్మకీర్తి సంబంధించి, ఇంకోటి అసంగ సంబంధించి అనమాట. ఈ 3 యోగకర ట్రెడిషన్స్ యునైట్ చేయగలిగాడు. తర్వాత వచ్చింది దేవపాల అనమాట. ఎంపైర్ ఎక్స్టెండెడ్ టు కామరూప, అస్సాం సంబంధించిన కామరూప వరకు ఎక్స్టెండ్ అయింది. ఉత్కల అనమాట కింద ఇదనమాట. ఉత్కల ఒడిషా అనమాట. నేపాల్ వరకు ఇదనమాట ఎక్స్టెండ్ అయింది అనమాట. ఇతను దేవపాల వచ్చి 3 సైడ్స్ ఎక్స్టెండ్ అయింది. సౌత్, నార్త్ అండ్ ఈస్ట్. ఈ సైడ్ 3 సైడ్లు ఎక్స్టెండ్ అయింది. కామరూప ఈస్ట్ సైడ్, సౌత్ వచ్చి ఉత్పల, నార్త్ వచ్చి నేపాల్ అనమాట. డిఫీటెడ్ హూనాస్ అనమాట. హూనాస్ డిఫీట్ చేయగలిగాడు అనమాట. ఈ హూనాస్ అనేవాళ్ళు ఎవరు? ఈ హూనాస్ అనేవాళ్ళు సెంట్రల్ ఏషియన్ నొమాడిక్ వారియర్స్ అనమాట. ఎక్కడ ఇన్వైడెడ్ ఇండియా 5th 6th సెంచరీస్లో ఆ టైంలో ఇన్వైట్ చేస్తూ వచ్చేవారు అనమాట. వీళ్ళు మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ నార్త్ ఇండియా లీడింగ్ టు డిక్లైన్ ఆఫ్ గుప్తా ఎంపైర్. వీళ్ళు డిక్లైన్ అవ్వడానికి కారణం హూనాసే. సెంట్రల్ ఏషియన్ ట్రైబ్ అంటారు వీళ్ళు. ఎక్కడంటే యురేషియన్ స్టెప్పీ ఉంది కదా, ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళు. లెడ్ టు హెప్తలైట్స్ అనమాట. వైట్ హూనాస్ అంటారు కొంతమంది. తర్వాత వారియర్ కల్చర్స్, క్యావలరీ స్కిల్స్ ఇలాంటి ఇదనమాట. ఫస్ట్ ఇన్వేషన్ అనేది స్కందగుప్తా టైంలో వీళ్ళు వచ్చారనమాట. స్కందగుప్తా టైంలో, గుప్తా ఎంపైర్ టైంలో. కానీ వీళ్ళు స్కందగుప్తా డిఫీటెడ్ చేయగలిగాడు ఇదనమాట. వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఈ యొక్క హూనాస్ అంటే మనకి మెయిన్గా మనం చదివే తోరమన, తర్వాత వచ్చి మిహిర్కుల వీళ్ళు మెయిన్గా చదువుతాం అనమాట. తోరమన కొడుకు మిహిర్కుల అనమాట. వీళ్ళు ఏంటంటే జనరల్గా ఆ టైంలో ఈ యొక్క వచ్చారు కదా, పంజాబ్, రాజస్థాన్, మాల్వా, కాశ్మీర్ ఈ టైంలో ఎక్కువ అటాకులు చేసి అవి కాంక్వైర్ చేయగలిగారు అనమాట. హూనా రూలర్ వచ్చి మిహిర్కుల అనేది మోస్ట్ ఫేమస్ రూలర్ అనమాట. ఎందుకంటే అతను కొరియాలో అగ్రెసివ్ రూలరు. ఎందుకంటే యాంటీ బుద్ధిస్ట్ పాలసీస్ అనమాట అతను మెయిన్. అంతేకాకుండా డిస్ట్రాయిడ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, ఎక్కువ బుద్ధిస్ట్ మొనాస్ట్రీని పర్సిక్యూట్ చేసింది ఇతనే అనమాట. బుద్ధిస్ట్ డిక్లైన్ అవడానికి నార్త్ ఇండియాలో ఇతనే మెయిన్ కారణం. మిహిర్కుల
ఇతను మిహిర్కుల అనే అతను మెయిన్గా డిఫీట్ అయింది యశోధర్మన్, ఆ మాల్వా సంబంధించిన అతను డిఫీట్ చేయగలిగారు అనమాట. అంతే నరేంద్ర గుప్తా కూడా, గుప్తా రూలర్ ఆఫ్ మగధ, వీళ్ళిద్దరు కలిపి డిఫీట్ చేయగలిగారు. స్కందగుప్త, యశోధర్మన్ మాల్వా రూలరు, నరేంద్ర గుప్తా అనమాట, వీళ్ళు మెయిన్ అనమాట. వీళ్ళు ఇప్పుడు నీకు హూనాస్ అంటే కనుక మెయిన్ బుద్ధిజం, యాంటీ బుద్ధిస్ట్ కాదు వీళ్ళు. అది ఈ దాంట్లో మిహిర్కుల అనేవాళ్ళు మెయిన్ అనమాట వీళ్ళు. తర్వాత అలాగనమాట. హూనాస్, గుర్జరాస్ అనమాట. గుర్జరా పాసిబిలీ మిహిర్ భోజా అనమాట. గుర్జరాస్ అంటే అంతకుముందు చదివాం కదా మామూలుగా. గుర్జరాస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. గుర్జరాస్ పాసిబిలీ మిహిర్ భోజాస్ అనమాట డిఫీటెడ్, అండ్ ద్రవిడాస్ అనమాట. గుజరాత్ అంటే ఏంటంటే వీళ్ళు కూడా సెంట్రల్ ఏషియన్ ఇండిజినస్ ఇండియన్ ఆరిజిన్ అనమాట గుజరాత్ కూడా. అండ్ సెటిల్డ్ ఇన్ రాజస్థాన్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, వెస్టర్న్ మధ్యప్రదేశ్ అనమాట. మైగ్రేట్ టు ఇండియా. వీళ్ళు కూడా అటు నుంచి వచ్చారనమాట. బాగా ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ ఆర్ ఇండిజినస్ ట్రైబ్ అనమాట వీళ్ళు కూడా ఇలా నెమ్మదిగా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది అనమాట. రాజస్థాన్, గుజరాత్, వెస్టర్న్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో దే బికమ్ పవర్ఫుల్ రూలర్స్ తర్వాత అయిపోయారు అనమాట. దాన్నే గుజ్జర్ ప్రతిహారాస్ అంటారు వీళ్ళు అనమాట. మన అందులో ఫౌండెడ్ బై నాగభట్ట సంబంధించి వాళ్ళు వీళ్ళు అనమాట. రూలర్స్ లైక్ మిహిర్ భోజా అంటే అందులో ఉన్న కొంతమందిలో గుర్జర్ ప్రదేశాలలో ఫస్ట్ నాగభట్ట అంటే రూలర్స్, తర్వాత మిహిర్ భోజా ఉన్నాడు. ఈ మిహిర్ భోజాని డిఫీటెడ్ అంటున్నారు అనమాట. దేవపాల డిఫీటెడ్ గుజరాత్ సంబంధించి మిహిర్ భోజా అనే అతన్ని డిఫీట్ చేయగలిగాడు అనమాట, ద్రవిడాస్ని ఇలా అనమాట. అంతే తర్వాత వచ్చి వీళ్ళు ఏంటంటే ప్యాటర్నైజ్ బుద్ధిజం కదా. ఇతను బుద్ధిజం ప్యాటర్న్ చేశాడు. బలపత్ర దేవ, శైలేంద్ర డైనాసిటీ, ఇండోనేషియా అనమాట. రిక్వెస్టెడ్ 5 villages ఫర్ నలంద మోనస్ట్రీ అనమాట. ఈ నలంద మోనస్ట్రీకి ఇతను 5 villages అడిగాడు అనమాట. బలపత్ర దేవ ఆఫ్ శైలేంద్ర డైనాసిటీ, ఇండోనేషియా సంబంధించి. అక్కడ జనరల్గా మనం చదివేది ఇండోనేషియా డైనాసిటీ వచ్చి శ్రీవిజయ అనమాట. అందులో ఒకటి శైలేంద్ర డైనాసిటీ కూడా ఒకటి అనమాట. శైలేంద్ర తర్వాత వీరదేవ అనమాట. వీరదేవ అపాయింటెడ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ నలంద అనమాట. ఈ నలందాకి హెడ్ కింద చేసింది ఎవరు? వీరదేవ. తర్వాత వజ్రదత్త అనే బుద్ధిస్ట్ స్కాలర్ ఉండేవాడు. అతను లోకేశ్వర శతక అనేది ఒకటి రాశాడు అనమాట. వజ్రదత్త ఏంటి? లోకేశ్వర శతక అనమాట. అరబ్ మర్చెంట్ సులేమన్ అనే అతను రిఫైడ్ టు పలా ఎంపైర్ యాజ్ రుహిమి ఆర్ రుహిమ ధర్మ అన్నాడు. ఏంటి తిను రిఫర్డ్ టు ద పలా ఎంపైర్ అంటే ఒకసారి చెప్తాను, కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. ఇందులో అరబ్ మర్చెంట్ అనే ఒక సులైమాన్ అనే అతను ఏమంటారంటే అతన్ని రుహిమి ఆర్ రుహిమ ధర్మ అంటారనమాట. అంటే అతను ఏమని పిలిచేవాడు అంటే వీళ్ళని రుహిమి ఆర్ రుహిమి ధర్మ అని పిలిచేవారు అని చెప్తున్నాడు. అరబ్ మర్చెంట్స్ వాళ్ళ అరబ్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అందులో మర్చెంట్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు ఒక పేరు అంటూ ఉంటారు కదా, వాళ్ళని ఏమని పిలవాలంటే రుహిమి ధర్మ రుహిమ అనేవారు అనమాట. తర్వాత వచ్చిన మహిపాల 1 అనమాట. మహిపాల 1 ఏంటి? రివైవ్డ్ పలా పవర్ అనమాట. ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్. కొంచెం ఇతను తర్వాత అంతకుముందు కొంచెం డిక్లైన్ అయింది. అతను మళ్ళీ రివైవ్ చేసింది ఏంటంటే వీళ్ళు అనమాట. ఎలాగా రివైవ్ చేశారు? డిక్లైన్ డిఫీటెడ్ బై రాజేంద్ర చోళ. రివైవ్డ్ పవర్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అనమాట. కొంచెం రివైవ్ చేయడు కానీ డిఫీటెడ్ బై రాజేంద్ర చోళ చేతిలో డిఫీట్ అయ్యాడు అనమాట డ్యూరింగ్ చోళ పాల కాన్ఫ్లిక్ట్స్లో.
తర్వాత రామ్ పలా అనమాట, రివైవ్డ్ ద పలా డైనాసిటీ ఆఫ్టర్ డిక్లైన్. మళ్ళీ కొంచెం డిక్లైన్ అయిన తర్వాత మళ్ళీ రివైవ్ చేయగలిగాడు. రీగైన్డ్ కామరూప అనమాట, అస్సాంకి సంబంధించిన కామరూపాని, కళింగ ఒడిస్సా సంబంధించిన కళింగాన్ని రీగైన్ చేయగలిగాడు అనమాట. డిక్లైన్ వచ్చి విజయసేన అనమాట, ఓవర్ త్రూ పలా ఎంపైర్ ఇన్ ద 12th century. డిక్లైన్ అనమాట విజయసేన. ఈ సేనా డైనాసిటీ ఓవర్ త్రూ పలా ఎంపైర్ అనమాట. ఈ సేనా డైనాసిటీ వాళ్ళు పలా ఎంపైర్ని త్రో చేసేసారనమాట. కంట్రిబ్యూషన్ ఆఫ్ పలా డైనాసిటీ వచ్చి వీళ్ళు బుద్ధిజం అండ్ ఎడ్యుకేషన్ అనమాట. బుద్ధిజం ఫ్లరిష్డ్ అనమాట, మహాయాన అండ్ వజ్రయాన ట్రెడిషన్స్ అనమాట. మనం చూసుకుంటే నలంద యూనివర్సిటీని రెనోవేట్ చేశారు, ప్యాటర్నైజ్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు కట్టింది విక్రమశిల యూనివర్సిటీ కానీ, సోమపుర మహావిహార కానీ ఇలాంటి అనమాట. నలంద, విక్రమశిల, ఓదంతపూరి అండ్ సోంపుర మహావీర అనమాట. చార్యపద అనే మిస్టిక్ బుద్ధిస్ట్ పొయిట్రీ అనమాట, ఫస్ట్ లిటరీ వర్క్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఈ బెంగాల్ సంబంధించిన ఫస్ట్ లిటరీ వర్క్ వచ్చి చార్యపద అనమాట, మిస్టిక్ బుద్ధిస్ట్ పొయిట్రీ అనమాట. మిస్టిక్ అంటే ఏం లేదు, అంటే కొంచెం ఇదేమంటారు, తాంత్రిజం టైపు, మిస్టిసిజం అంటారు కదా, అంటే కొంచెం వింత ఫిగర్స్ లాగా ఉంటాయి కదా, లైక్ ఏమంటాం మిస్టిక్ అంటే, అంటే గాడ్ సంబంధించింది. మిస్టిసిజం ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బిలీఫ్ ఆర్ పాసిబిలిటీ అటైనింగ్ డైరెక్ట్ నాలెడ్జ్ ఆర్ యూనియన్ ఆఫ్ విత్ గాడ్ ఆర్ హయ్యర్ పవర్ త్రూ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లైక్ ప్రేయర్, మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ పూనకాలు వస్తాయి, లేకపోతే దేవుడు పడ్డారంటారు, లేకపోతే నేను దేవుడితో మాట్లాడామంటారు. ఇలాంటి మిస్టిక్ సంబంధించినవి అదనమాట. అంటే ఇప్పుడు సంథింగ్ అలాంటివి అనమాట, మిస్టిక్ ఫోర్సెస్ అంటారు. ఇప్పుడు అయ్యో తెలియకుండా ఒక మంత్రాలు ఉన్నాయి అంటారు, ఇలాంటివి అనమాట. చార్యపద అనేది దానికి ఫస్ట్ లిటరీ వర్క్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఫస్ట్ లిటరీ వర్క్ ఆఫ్ బెంగాల్ వచ్చి చార్యపద. ఈ ప్రోటో బెంగాల్ లాంగ్వేజ్ అనేది ఫౌండేషన్ ఆఫ్ బెంగాల్ లాంగ్వేజ్ ఇది. గుజరాతీ లాంగ్వేజ్ వచ్చి వాళ్ళు సోలంకి వాళ్ళు, ఇదేమో వీళ్ళు. తెలుగు సంబంధించి వచ్చి బాగా మెయిన్గా సంబంధించి వీళ్ళు అనమాట, కాకతీయాస్ ఇలా అనమాట. అలా మంచిగా స్టార్ట్ అయినాయి అనమాట. అంతేకాకుండా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎవరు, శ్రీ విజయ ఎంపైర్తో, తర్వాత ఇండోనేషియాతో. అంతేకాకుండా ఇందాక శైలేష్ ఇదేంటి శైలేంద్ర డైనాసిటీ ఇండోనేషియాతో ఇలా అనమాట. వాళ్ళతో ఇలా ప్రోటో బెంగాలీ లాంగ్వేజ్ ఒకటి. వీళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్ వచ్చి అక్కడ ఇండోనేషియాతో, తర్వాత టిబెటన్ ఎంపైర్తో, అంతేకాకుండా అరబ్ అబ్బాసిడ్ క్యాలిఫేట్, మిడిల్ ఈస్ట్తో కూడా. ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే కనుక పలా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఏంటి, బుద్ధిస్ట్ పెయింటింగ్, స్కల్ప్చర్ ఇలాంటివి. అంతేకాకుండా ట్రేడ్ విత్ మిడిల్ ఈస్ట్తో ట్రేడ్ చేశారు. అంటే వీళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయంటే అది అనమాట. లెట్ టు ఎర్లీ స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం ఇన్ బెంగాల్ అనమాట. అందుకే కొంచెం ఇస్లాం స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్, ఎర్లీ స్ప్రెడ్ అనేది ఇప్పుడు జరిగిందనమాట. కాయిన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అబ్బాసిడ్ క్యాలిఫేట్ అనమాట. అబ్బాసిడ్ క్యాలిఫేట్ ఎలా ఉన్నాయి కాయిన్స్, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. ఇప్పుడు ఇంకా మనం చూసుకుంటే కనుక మనం జనరల్గా చూస్తే కనుక వీళ్ళు ఏంటి, ఒక 8th century నుంచి 12th century వరకు, అంటే చాలా ఎక్కువ, ఒక 700s ఆ టైంలో వచ్చారనుకో, సపోజ్ 750లో వచ్చారనుకో, 1150 వరకు. అంటే ఇప్పుడు 8th century, 9th century, 10th century, 11th century, 12th century, 500 ఏళ్ళు పాలించారు వీళ్ళు. ఇందులో మెయిన్గా వచ్చి ఇలా బెంగాల్, బీహారు, అస్సాము, ఒరిస్సా, బీహారు, నేపాల్ ఇదంతా ప్రాంతాన్ని ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఇలా మెయిన్గా లాంగ్వేజ్ బెంగాల్ అనేది స్టార్ట్ అవ్వడం వీళ్ళ వల్లే. తర్వాత ఇస్లాం స్టార్ట్ అవ్వడానికి ఇలా రిలేషన్స్, ఒక డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండవు. వీళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్ అనేది 3 చోట్లకి వెళ్ళిందనమాట. ఒకటేమో ఇండోనేషియా అక్కడ వరకు, ఇంకోటేమో అబ్బాసిడ్ క్యాలిఫేట్స్ వరకు ఉండేదన్నమాట.
ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫౌండర్ వచ్చి గోపాల, ఇతను ఏంటంటే ఓదంతపురి కట్టించాడు అనమాట మానెస్ట్రీ. సెకండ్ ఇదనమాట. ఫస్ట్ వచ్చి నలంద అయితే సెకండ్ ఇతను ఇదనమాట. లేటర్ గుప్తాస్ మగధ సంబంధించి, తర్వాత ఇక్కడ ఖడ్గ డైనాసిటీ సంబంధించిన ఈస్టర్న్ బెంగాల్లో ఇతను తోసి ఇతను ఎస్టాబ్లిష్ చేశాడు. అంతేకాకుండా ఇంపార్టెంట్ రోలర్స్ చూసుకుంటే కనుక ధర్మపాల అనే అతను అనమాట. ధర్మపాల అనంతరం ఫౌండర్ ఏంటి విక్రమశిల యూనివర్సిటీని కట్టించాడు. తర్వాత మహావిహార సంబంధించి సోంపుర మహావీర కట్టించాడు. ఇతని దగ్గర ఒక ఫిలాసఫరు, ఒక స్కాలర్ ఉన్నారు. దీపంకర ఒక ఫిలాసఫర్ వచ్చి అతని పేరు ఏంటంటే సంతరక్షిత అనమాట. సంతరక్షిత అనే ఫిలాసఫర్ ఉన్నారనమాట. ఇతను 3 ఇంటిగ్రేట్ చేశాడు. 3 స్కూల్స్ని, యోగకర, స్వాతంత్రిక, మధ్యమిక, ఈ 3టిని ఇంటిగ్రేట్ చేశాడనమాట. దాన్ని యోగకర ట్రెడిషన్ వచ్చి మనం అస్సంగా అంటాం, మధ్యమిక ట్రెడిషన్ వచ్చి నాగార్జున అంటారు, లాజికల్ థాట్ సంబంధించి ధర్మకీర్తి సంబంధించి ఇలా అనమాట. నెక్స్ట్ దేవపాల అనే అతను నోటబుల్ అనమాట. ఎక్స్పాండెడ్ ఎంపైర్. తర్వాత దేవపాల ఎంపైర్ ఎక్స్టెండెడ్ టు పైన నేపాల్ సంబంధించి, తర్వాత నేపాల్ ఒకటి, ఉత్కల ఒడిశా ఒకటి, అస్సాం వచ్చి కామరూప అనమాట. ఇతను డిఫీటెడ్ హూనాస్ని డిఫీట్ చేశారు. ఈ హూనాస్ అనే వాళ్ళు ఎవరు? వీళ్ళొక అదేమంటారు, మిడిల్ ఈస్ట్ సంబంధించి కానీ, మిడిల్ ఈస్ట్ కాకపోయినా ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ సంబంధించి స్టెప్పీస్ సంబంధించి వారియర్ ట్రైబ్స్ అనమాట. వాళ్ళు వచ్చి గుర్రాల మీద వచ్చి ఇలా యుద్ధాలు చేయడము, ఎప్పుడైతే గుప్తా టైంలో, స్కందగుప్తా టైంలో వచ్చి వీళ్ళు యుద్ధాలు చేయడము అలా చేశారనమాట. తర్వాత దాంట్లో ఏంటంటే మిహిర్కుల అనే అతను, ఇంకా అలాగా ఇద్దరు మెయిన్ ఉన్నాడు. ఇతను మెహిర్కుల అనే మెయిన్. వాళ్ళు ఏంటంటే యాంటీ బుద్ధిజం కింద ఉండేవారు. అందుకని వాళ్ళకి కొంచెం పడేది కాదు. అందుకే హూనాస్ని. తర్వాత గుజ్జరాస్ అనమాట. వీళ్ళు కూడా సెంట్రల్ ఏషియన్ ట్రైబ్సే. వీళ్ళు కూడా ఇక్కడ వారియర్ ట్రైబ్సే అనమాట. ఈ గుజ్జర ప్రతిహార వచ్చింది కదా, ఈ వచ్చిన కారణం వీళ్ళు గుజ్జరా ఇంటిగ్రేషన్ అనమాట. వీళ్ళు ఒక అలా నెమ్మదిగా సెటిల్ అవుతూ ఇక్కడికి వచ్చారనమాట. గుజరాత్, అందులో మిహిర్ భోజాతో వీళ్ళు యుద్ధాలు చేయడం, ద్రవిడాస్తో ఇదనమాట. ప్యాటర్నైజ్ బుద్ధిజం అనమాట. బుద్ధిజం ప్యాటర్నైజ్ చేశాడు. ఇదేంటి బలపత్ర దేవ, శైలేంద్ర డైనాసిటీ సంబంధించి బలపత్ర దేవ అనే అతను ఇండోనేషియా సంబంధించినోడు. ఏంటంటే నాకు 5 విలేజెస్ కావాలి, మేము నలంద మానెస్ట్రీకి సంబంధించి అని చెప్పాడు అనమాట. అతని పేరు ఏంటంటే బలపత్ర దేవ. ఇక్కడ ఇండోనేషియా సంబంధించి శైలేంద్ర డైనాసిటీ సంబంధించినోడు అనమాట. 5 విలేజెస్ కావాలి నలంద మానెస్ట్రీ. వీరదేవ అపాయింటెడ్, నలందాకి హెడ్ కింద అపాయింట్ చేశాడు. వజ్రదత్త అనమాట, బుద్ధి స్కాలర్ అనమాట. లోకేశ్వర శతక రాశాడు అనమాట. ఇతను వజ్రదత్త బుద్ధి స్కాలర్ అనమాట. అరబ్ మర్చెంట్ సులైమన్ అనే అతను ఏమనేవాడంటే వీళ్ళని రుహిమన్ ఆర్ రుహిమి ధర్మ అనే పిలిచేవారు అనమాట పలా ఎంపైర్ని. మహిపాల అనే అతను తర్వాత కొన్నేళ్ళు ఇది ఒక డిక్లైన్ అయిపోయింది అనమాట. ఆ డిక్లైన్ అయిపోయిన దాన్ని రివైవ్ చేసింది పవర్ని ఈ మహిపాల అనే అతను. కానీ ఇతను కూడా ఓడిపోయాడులే, డిఫీటెడ్ బై రాజేంద్ర చోళ అనమాట. రాజేంద్ర చోళ డిఫీటెడ్ అయ్యాడు డ్యూరింగ్ చోళపాల కాన్ఫ్లిక్ట్స్లో. కానీ తర్వాత కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ రాంపాల ఇతను కొంచెం అంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే లాస్ట్ టైంలో ఇది పడిపోతూ లేస్తూ ఉందన్నమాట. తర్వాత రాంపాల ఉంది, రివైవ్డ్ పాలా డైనాసిటీ మళ్ళీ రివైవ్ చేశాడు. రీగైన్డ్ మళ్ళీ కామరూపాన్ని కళింగాని రీగైన్ చేయగలిగాడు. కానీ డిక్లైన్ సేనా డైనాసిటీలో డిక్లైన్ అయిపోయింది. ఎందుకంటే సేనా డైనాసిటీలో డిక్లైన్ చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు ఓవర్త్రో చేస్తారు పలా ఎంపైర్ని 12th century. ఏంటి సేనా వాళ్ళు హిందూయిజాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పలా వీళ్ళు ఒక 500 years వీళ్ళు అదే చేయడం, బుద్ధిజాన్ని పట్టుకుంటూ ఉంటే ఈ హౌనాస్, ఈ యాంటీ బుద్ధిస్ట్ వాళ్ళు ఇలా రావడం, అలా చేయడం నెమ్మదిగా ఈ యొక్క హిందూయిజంని పెంచారనమాట. వీళ్ళ కంట్రిబ్యూషన్ చూసుకుంటే బుద్ధిజం ఫ్లరిష్డ్. బుద్ధిస్ట్ యూనివర్సిటీ సంబంధించి నలంద యూనివర్సిటీ, సోంపర యూనివర్సిటీ, తర్వాత అదేంటి ఉదంతపురం మానెస్ట్రీ, ఉదంతపురి విక్రమశిల, సోంపుర మహావీర అనమాట. ఇది చార్యపద అనేది ఏంటంటే ఈ యొక్క పొయిట్రీ అనమాట. ఈ యొక్క సంబంధించి కానీ ఫోర్సెస్ అలాంటి సంబంధించి కానీ ఫస్ట్ లిటరరీ వర్క్ ఆఫ్ బెంగాల్ అనమాట. బెంగాల్ సంబంధించి ఫస్ట్ లిటరరీ వర్క్ అనమాట.
ప్రోటో బెంగాలీ లాంగ్వేజ్ని ఇలా ప్యాట్రనైజ్ చేశారనమాట. ఇది డిప్లొమాటిక్ రిలేషన్ వచ్చి అక్కడ మనం చూసాము. తర్వాత నేపాల్ ఒకటి, టిబెటన్ ఎంపైర్ ఒకటి, అరబ్ అబ్బాసిడ్ క్యాలిఫేట్తో ఒకటి. ఇలా ఆర్ట్ అండ్ కల్చర్ పలా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది బుద్ధిస్ట్ పెయింటింగ్స్ కల్చర్ సంబంధించి ఉన్నాయన్నమాట. ట్రేడ్ విత్ మిడిల్ ఈస్ట్ అనమాట. ఇలా ట్రేడ్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ ట్రేడ్ ఎక్కువ చేశారు. అందుకని ఇస్లాం రావడానికి బెంగాలీ టైంలో అది ప్యాటర్నైజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఇదే. కాయిన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అబ్బాసిడ్ క్యాలిఫేట్ అనమాట. ఇది మెయిన్గా మనం చూసుకుంటే కనుక. మనం మ్యాప్ చూద్దామా, పలా మ్యాప్ ఒకసారి చూస్తే నీకు క్లారిటీ వస్తుంది కదా. పలా మ్యాప్ చూస్తే కనుక వజ్రదత్త అనే అతను లోకేశ్వర శతక రాశాడు. ఒకటి చూసుకుంటే ఇక్కడ ఈ మర్చిపోతాం మనం, ఈ ఎక్కువ గుర్తెట్టుకోవాలి. ఎవరు ఇక్కడేమో మనకి ఇద్దరు స్కాలర్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ గోపాల టైంలో ఏముండేది కాదు. ధర్మపాల టైంలో ఇద్దరు ఉండేవారు, దీపంకర సంతరక్షిత అనేవాళ్ళు. అదనమాట. తర్వాత దేవపాల టైంలో వీరదేవ అనే అతన్ని నలందకి హెడ్ చేశారు. బలపత్ర దేవ అనే అతను 5 విలేజెస్ అడిగాడు. సులేమన్ అనే అతన్ని ఇతన్ని రుహిమ ధర్మ అనేవారు. తర్వాత మహిపాల టైంలో రివైవ్ చేశారు. రివైవ్ చేసింది మళ్ళీ చాలా కాన్ఫిడెంట్స్ ఉండేవి. తర్వాత రాంపాల వాళ్ళు బాగా రివైవ్ చేయగలిగాడు అనమాట. వీళ్ళ దాంట్లో ఎవరు ఇంకో ఇద్దరు ఉంటారనమాట. వీరదేవ అనేది ఇతను, బలపత్ర దేవ ఓకే, వజ్రదత్త ఇతను ఎవరి దాంట్లో దేవపాల టైంలో వజ్రదత్త అనే అంటే అక్కడ పైన ఇద్దరు, పైన ఏంటి సంతరక్షిత, ఇంకో అతను సంతరక్షిత దీపంకర, ఇక్కడ వజ్రదత్త అనమాట. ఇప్పుడు మ్యాప్ చూసుకుంటే కనుక ఇదిగో ఈ పాలా ఎంపైర్ అనమాట. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అసలు? పాలాకి క్యాపిటల్ ఏంటి? పాలా క్యాపిటల్ చూస్తే కనుక పాట్లీపుత్ర, లేకపోతే ముంగేర్ అనమాట, బీహార్లో ఉంది. ముంగేర్ అంటారు మనం ఇప్పుడు. విక్రంపుర బంగ్లాదేశ్లో ఉందన్నమాట. అది పాలా ఎంపైర్ క్యాపిటల్ ఇవి అనమాట. తర్వాత సేనాకైని కదా విక్రంపుర క్యాపిటల్ అనేది, అలా అనమాట. ఇదనమాట పలా ఎంపైర్. ఇదిగో కటక జలంధర ఇదనమాట. పలా చూసుకుంటే కనుక పహారపుర, నలంద, కన్నౌజు ఇదనమాట. అంటే ఇదనమాట త్రైపార్టీ స్ట్రగుల్ వచ్చి గుజర్ ప్రతిరాజ్కి, రాష్ట్రకూటాస్కి, పలాస్కి ముగ్గురికి జరిగింది కాబట్టి వీళ్ళు పెద్ద ఎంపైర్స్ అనమాట. పలా డైనాసిటీ అనమాట. ఇదిగో చూసుకుంటే ఇది అలా గౌడ, కటక, గోపాద్రి, జలంధర ఇదనమాట మేజర్ సిటీస్ ఇవన్నీ. గౌడ, కటక, గోపాదరి ఇవి అనమాట. మామూలుగా పాట్లీపుత్ర అనేది, ముంగేర్ అనేది, విక్రంపుర అనేది. సేనా క్యాపిటల్స్ వచ్చి చూస్తే కనుక మనం చూస్తే ఒక ఏమంటారు, విక్రంపుర ఎర్లీ అనేది ఈస్ట్ బెంగాల్లో ఉండేది. విక్రంపుర, విజయపుర అనేవి ఉండేవి. తర్వాత వచ్చి నవద్వీప్ ఉండేది. నవద్వీప్ బల్లాల్సిన టైంలో అదనమాట.